దగ్గినా తుమ్మినా మనకి డ్రాప్ అవుతుంది. అంటే ఇదేమో ఆ దగ్గు తుమ్ము అనేది వాయుమండల వ్యవస్థలు రెండు వ్యవస్థలు. ఒకటి వాయుమండలం, మన శరీరంలో ఉన్నటువంటి గాలులు, అంటే ఆ ప్రెజర్ వల్ల డ్రాప్స్ అవుతున్నాయి. ఇవి రెండు కూడా ఇంటర్నల్గా మనకి అనుసంధానం అయినటువంటి వ్యవస్థలు. ఒకటి ఊపిరితిత్తులుగా తీసుకుంటే దగ్గు తుమ్ము మనకి మాక్సిమం ఊపిరితిత్తుల నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి కారణం మన వాయువు చెడిపోవటం. అంటే మనం డస్ట్లో ఉన్నప్పుడు తుమ్ములు వస్తాయి. మరి అలాంటి తుమ్ములు వస్తున్నప్పుడు ఇక్కడ యూరిన్ లీక్ అవడం ఏంటి? దీనికి కారణం మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు 12 రకాల వ్యవస్థలు. డైజెషన్ దగ్గర మొదలు పెట్టుకుని సర్క్యులేటరీ సిస్టమ్తో 12 రకాల వ్యవస్థలు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. 12 రకాల శక్తులతో మనం ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాం. అంటే కంటికి కనపడని భౌతిక శక్తి, కంటికి కనిపించేటువంటి రసాయనిక శక్తులు, ఇవి మనల్ని నడిపిస్తున్నాయి. అవి బాగు చేస్తున్నాయా పాడు చేస్తున్నాయా అనేది వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది.